నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ప్రధాన అంశాలు. ఆదిలాబాద్ జిల్లాలో రైతులతో బట్టి విక్రమార్క ముఖాముఖి. నూతన చట్టాలపై రైతులతో చర్చించిన బట్టి. కోడంగల్లో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పర్యటన. అభివృద్ధి పనులపై అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష. ఖమ్మం నగరంలో ఉపాధ్యాయుల ధర్నా. పీఆర్సీ పదోన్నతులు అమలు చేయాలని డిమాండ్. వికారాబాద్ జిల్లా ఘనంగా శ్రీరాముని శోభాయాత్ర. పాల్గొన్న రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యుడు ప్రహ్లాద్ రావు. పెద్దపల్లి జిల్లాలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడి. 57 మంది అరెస్టు, 6 లక్షల నగదు స్వాధీనం. ఇక డీటెయిల్ చూస్తే ఆదిలాబాద్ జిల్లా భీంసరి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సిఎల్పీ నేత మల్లు బట్టి విక్రమార్క కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 3 చట్టాలపై రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. మొదట మావల్ల బైపాస్ నుండి భీంసరి గ్రామం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మందని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, రైతు సంఘం నాయకులు అన్వేష్ రెడ్డి, గిరిజన సెల్ నాయకుడు బెల్లయ్య నాయక్, కరీంనగర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్సాగర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు తమ సమస్యలను వివరించారు. మల్లు బట్టి విక్రమార్క మాట్లాడుతూ రైతులను కార్పొరేట్ వ్యవస్థ చేతిలో బానిసలు చేయడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని అన్నారు. మరో సాయుధ పోరాటానికి సిద్ధం కావాల్సిన సమయం వచ్చిందని పిలుపునిచ్చారు. కేంద్రం తెచ్చిన 3 చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని అన్నారు. ఇప్పుడు మాకేం పనులు లేవు, మరి ఇప్పుడు మాకు ఈ ఉపాధి పథకంలో మా పెద్ద వరకు అడిగితే రాష్ట్ర ప్రభుత్వం మాకు గుర్తు లేదంటాడు, కేంద్ర ప్రభుత్వం మాకు గుర్తు లేదంటాడు. ఇది ఎవరికి గుర్తయ్యా? ఇక మరి రుణమాఫీ అడుగుతలైతే దాన్ని మూసేస్తే లేదు, రుణమాఫీ లేదు, ఏమి లేదు. 4 సార్లు ఉన్నదని వివరించకుండా ఇష్టానుసారంగా చట్టాలను అమలు పరిచే విధించి ఇలా రైతన్నలకు మేలు జరగకుండా చేస్తా ఉన్నారు. మరి ఈ కార్యక్రమం మరి ఇన్ని వీళ్ళల్లో అదే విధంగా చూస్తా ఉన్నాం. మరి రైతులను చెందే విధంగా మొన్న కూడా మనం ధారణ చేయడం జరిగింది. మరి రైతన్నలు ఏదైతే ఫసల్ బీమా కట్టారో ఆదిలాబాద్ ఏదైతే జిల్లాలో ఆదిలాబాద్ రూరల్ మండలంలో అనేక మంది పేద గిరిజన రైతాంగ సోదరులతో పాటు మిగతా రైతులు కూడా పెద్ద ఎత్తున వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి మండలం. ఈ మండలం కానీ ఈ ప్రాంతం కానీ ఎంతో పోరాట చరిత్ర కలిగినటువంటి మండలం కూడా. ఆనాడు సాయుధ రైతాంగ పోరాటం చేసి భూమి కోసం, భుక్తి కోసం, జంగిల్ జమీన్ కోసం యుద్ధం చేసినటువంటి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఈ భీంసరి గ్రామం అత్యంత చైతన్యవంతమైనటువంటి గ్రామం, ప్రాంతం కూడా. ఈ ప్రాంతం నుంచే, ఈ గ్రామం నుంచే దేశంలో ఈరోజు రైతాంగ సోదరులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకి సమాధానం ఇక్కడి నుంచి ఎతకాలనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ శాసనసభ పక్షం ఇక్కడికి మీ మధ్యకి మీతో మాట్లాడి నిర్ణయాలు చేయడం కోసం ఇక్కడికి వచ్చాం. వచ్చినటువంటి సందర్భంలో ఇక్కడ మాట్లాడినటువంటి పెద్దలు కానీ రైతులు కానీ అనేక విషయాలు చెప్పారు. నిజమే, మేము కూడా ఏకీభవిస్తా ఉన్నాం. ఇక వికారాబాద్ జిల్లా బుల్కాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పర్యటించారు. గ్రామంలో రోడ్లు, డ్రైనేజీలు పనులను ప్రారంభించారు. కోడంగల్ బాలికల హాస్టల్లో ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం పలు అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో త్రాగునీరు, కాంపౌండ్ వాల్, విద్యా బోధన తదితర అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మంత్రి గారు ఎక్స్ట్రా పోస్ట్ చెత్త ఎక్కువ కదా మీకు సబ్జెక్ట్ ఎక్కువ చెప్పండి విజయవాడ పెట్టేస్తారు ఆన్లైన్ క్లాస్ బాగుంది ఈ క్లాస్ బాగుంది ఆన్లైన్లో అర్థమైంది మా ఫోన్లో చూసినా టీవీలో ఖమ్మం నగరంలో ఉపాధ్యాయులకు పీఆర్సీ పదోన్నతులు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పీఆర్టీయూ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. ర్యాలీ నిర్వహించిన అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా చౌక్లో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పీఆర్సీ పదోన్నతులు అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని పీఆర్టీయూ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను పలువురు ఉపాధ్యాయులు విమర్శించారు. మరి చీటికి మాటికి రోడ్డెక్కని మా పీఆర్టీయూ సంఘం మరి ఈ రోజు ఉపాధ్యాయుల మనోభావాలకు అనుగుణంగా ఈ రోజు మహిళలు ఆకాశంలో సగం అవనిలో సగం అంటూ ఈ రోజు భారీ ఎత్తున వరద గోదావరిలో ఈ రోజు మా మహిళలందరూ వచ్చారు. మీరందరూ చూడొచ్చు. ఈనాడు రోడ్డెక్కని మహిళలు ఈ రోజు మండు టెండలో ఉపాధ్యాయుల ప్రయోజనాలు కాపాడటం కోసం ఉద్యమించి ఉధృతంగా వస్తున్నారు. మరి మాకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి. 7% పీఆర్సీ వద్దు, 70% పీఆర్సీ ముద్దన్నం కనీసం 45% అని మాకు అమలు చేయాలి. అలాగే సిపిఎస్ విధానంతో ఎందరో సోదరిమణులు ఇబ్బందులు పడుతున్నారు. గత 5.5 ఏళ్లుగా ఏ ఒక్క సమస్యను పరిష్కరించకపోగా పీఆర్సీ పేరుతోటి కమిటీ పేరుతోటి పీఆర్సీ కమిటీ ఎప్పుడు కూడా 31 నెలలు తీసుకునే సమయాన్ని 31 నెలలు గడిచినా కానీ నేటి వరకు కూడా ఆ రిపోర్ట్ చూశారు మీరు. 7.5 ఫిట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీన్ని ఉపాధ్యాయులకు తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉంది. ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధనలో పీఆర్టీయూ టీటీజేఏసీ
చైర్మన్గా పెద్దన్న పాత్ర పోషించి సకల జిల్లా సభ్యులు విజయవంతం చేయడంలో ప్రధాన భూమిక పోషించింది. ఆనాడు ఉపాధ్యాయులు కావాల్సి వచ్చింది ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి. కానీ ఈనాడు ఉద్యోగం నుంచి ఉపాధ్యాయులు వేరు చేయటం, డివైడ్ అండ్ రూల్ పాలసీ తోటి ఇన్ని నెలలు సమయం తీసుకొని కూడా చాలా ఉపాధ్యాయుల పట్ల ఉద్యోగుల యొక్క సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించడం జరుగుతూ ఉంది. అన్ని శాఖల్లో కూడా పదోన్నతులు ఇచ్చారు. కానీ గత 6 ఏళ్లుగా విద్యాశాఖలో ముఖ్యంగా ఉపాధ్యాయులకి పేకాట రైళ్లపై రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీస్ శాఖ ఉక్కుపాదం మోపిందని రామగుండం సిపి సత్యనారాయణ తెలిపారు. మంచిర్యాలలో తనిఖీలు నిర్వహించి 57 మంది పేకాట రైళ్లను అదుపులోకి తీసుకున్నట్లు సిపి తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం లా అండ్ ఆర్డర్కి పెద్దపీట వేసిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పేకాట స్థావరాలపై ఉక్కుపాదాన్ని మోపి అన్ని క్లబ్బులను అరికట్టిందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పేకాట క్లబ్బులు మూతపడ్డాయని తెలిపారు. నిందితుల నుండి 6 లక్షల నగదు, 18 కార్డులు, 62 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ రవీందర్, మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి, డీసీపీ అడ్మిన్ అశోక్ కుమార్, అడిషనల్ డీసీపీ సంజీవ్, గోదావరి కని ఏసీపీ ఉమేందర్తో పాటు పలువురు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఆర్గనైజ్డ్ వేలో ఈ యొక్క కార్యకలాపాలు సాగిస్తున్నారు. ముఖ్యంగా గడ్చిరోలి జిల్లా, చంద్రాపూర్ జిల్లా మహారాష్ట్రలో, అట్లాగే సుక్మా జిల్లా ఛత్తీస్గఢ్లో ఈ క్లబ్లు పెట్టి ఇక్కడి నుంచి కారులో తీసుకెళ్లి అమాయకులను మోసం చేస్తున్నారు. అధిక వడ్డీలతో ఆస్తుల్ని మార్టిగేజ్ చేసుకుని వాళ్ళు కైంకర్యం చేస్తున్నారు. సో దీని మీద తెలంగాణ పోలీస్ చాలా సీరియస్గా తీసుకుని ముఖ్యంగా రామగుండం టాస్క్ ఫోర్స్, మంచిర్యాల, పెద్దపల్లి డీసీపీల ఆధ్వర్యాల్లో 5 టీములు వెళ్ళి నిన్న ప్రాణహిత బోర్డర్లో రైడ్ చేసి 57 మంది, దాంట్లో ప్రధానమైన సూత్రధారులు 3. ఆ 3 ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక మిగతా ప్రాంతాల్లో వీళ్ళు ఆర్గనైజ్డ్ వేలో క్లబ్బులు రన్ చేస్తున్నారు. అది కాకుండా 54 మంది, వాళ్ళంతా ఎక్కువ పెద్దపల్లి జిల్లా, సుల్తానాబాద్, మంతని, కమాన్పూర్, ధర్మపురి, గోదావరికని, రామగుండం ఏరియా వాళ్ళు. సో వాళ్ళ దగ్గర నుంచి 6 లక్షల క్యాష్, 63 ఫోన్లు, సెల్ ఫోన్లు, అదేవిధంగా 18 కార్లు సీజ్ చేయడం జరిగింది. ఎవరైతే 3 ఉన్నారో వాళ్ళ యొక్క హిస్టరీ తీస్తున్నాం. వాళ్ళంతా డిజిటల్. వికారాబాద్ జిల్లా దోమ మండలం ఐనపూర్ గ్రామంలో రామ మందిర నిర్మాణ నిధి సమర్పణ కార్యక్రమంలో భాగంగా శ్రీరాముని శోభాయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యుడు ప్రహ్లాదరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామ మందిర నిర్మాణంలో దేశంలోని ప్రజలంతా భాగస్వాములు కావడం సంతోషకరమని అన్నారు. హిందువుల 100 సంవత్సరాల కళ నిజం కాబోతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో హిందూవాహిని రాష్ట్ర అధ్యక్షుడు హరిచంద్రారెడ్డి, బీజేపీ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు మేకల యాదయ్య, నాయకులు కేశవులు, బుగ్గయ్య, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ ని వేడుకున్నాం చాలా సందర్భాల్లో. ఎక్కడ కూడా గవర్నమెంట్ మన యొక్క మాటని పెడచెవిన పెట్టింది. 1990లో ములాయం సింగ్ యాదవ్ అనే యొక్క క్రూరుడు ఇప్పుడు ఆ యొక్క రాష్ట్రానికి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి అవుతున్నాడు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం వచ్చే కరసేవకులు పిట్టను కాల్చేస్తానని చెప్పినాడు. అక్కడికి ఎవరిని కూడా ఒక పిట్టను కూడా అటువైపు రానియకుండా చేస్తానని చెప్పినాడు. కానీ లక్షలాది మంది కరసేవకులు అక్కడికి వెళ్ళి అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ఆ యొక్క ఏదైతే కలంకం ఉందో ఆ బాబ్రీ మసీద్ ఎక్కడ ఏదైతే ఉన్నదో దాన్ని కూల్చడం కోసం ప్రయత్నం చేశారు. అనేక మంది అసలు బాశారు. దాంట్లో రామ్ కోటారి అనుకోకుండా అందరము, అన్ని పార్టీలు, ఇక్కడ కాంగ్రెస్ గానీ, టీఆర్ఎస్ గానీ, మిగతా వాళ్ళు అందరూ దయచేసి ఏమనుకోవద్దు. అందరూ ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములై ఈ యొక్క కార్యక్రమాన్ని మనం తప్పకుండా తమ వంతు 10 రూపాయల నుంచి మరి 100, 1000, లక్షల వరకు కూడా ఉన్నాయి. కానీ మన స్తోమతని బట్టి 10 రూపాయలైనా సరే దయచేసి రేపటి నుండి మనం ఈ కార్యక్రమం చేసి ఒక 2 రోజుల్లో 3 రోజుల్లో చేతనైనంత వరకు చేసి ఆ యొక్క అయోధ్య రామ మందిరానికి మనము తప్పకుండా భాగస్వాములయ్యి కాకుండా మొదలుకొని పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా తప్పనిసరిగా 10 రూపాయలు ఇస్తే నిజంగా భవిష్యత్తులో కూడా వాళ్ళు పెద్దగా అయిన తర్వాత రామ మందిర నిర్మాణం కొరకు నా వంతుగా మా నాయనగారు 10 రూపాయలు ఇచ్చిందనే సంతోషం తప్పకుండా ఉంటది. ఈరోజు మనం చాలా చోట్ల, చాలా సందర్భాల్లో చాలా సంఘటనలు చూస్తున్నాం. ఇది కొన్ని గ్రామాల లోపల మీరు వాట్సాప్ లో అందరు కూడా చూసింటారు.
అవ్వని పాపం ఆ బాబ్రీ మసీద్ తీసేయమని చెప్పేసి గవర్నమెంట్ ని వేడుకున్నాం చాలా సందర్భాల్లో. ఎక్కడ కూడా గవర్నమెంట్ మన యొక్క మాటని పెడచెవిన పెట్టింది. 1990లో ములాయం సింగ్ యాదవ్ అనే యొక్క క్రూరుడు ఇప్పుడు ఆ యొక్క రాష్ట్రానికి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి అవుతున్నాడు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం వచ్చే కరసేవకులు పిట్టను కాల్చేస్తానని చెప్పినాడు. అక్కడికి ఎవరిని కూడా ఒక పిట్టను కూడా అటువైపు రానియకుండా చేస్తానని చెప్పినాడు. కానీ లక్షలాది మంది కరసేవకులు అక్కడికి వెళ్ళి అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ఆ యొక్క ఏదైతే కలంకం ఉందో ఆ బాబ్రీ మసీద్ ఎక్కడ ఏదైతే ఉన్నదో దాన్ని కూల్చడం కోసం ప్రయత్నం చేశారు. అనేక మంది అసూలు బాశారు. దాంట్లో రామ్ కోటారి అనుకోకుండా అందరము అన్ని పార్టీలు ఇక్కడ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ మిగతా వాళ్ళు అందరూ దయచేసి ఏమనుకోవద్దు. అందరూ ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములై ఈ యొక్క కార్యక్రమాన్ని మనం తప్పకుండా తమ వంతు 10 రూపాయల నుంచి మరి వందలు వేలు లక్షల వరకు కూడా ఉన్నాయి. కానీ మన స్తోమతను బట్టి 10 రూపాయలైనా సరే దయచేసి రేపటి నుండి మనం ఈ కార్యక్రమం చేసి ఒక 2 రోజుల్లో 3 రోజుల్లో చేతనైనంత వరకు చేసి ఆ యొక్క అయోధ్య రామ మందిరానికి మనము తప్పకుండా భాగస్వాములయ్యి అందులో మన కాకుండా మొదలుకొని పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా తప్పనిసరిగా 10 రూపాయలు ఇస్తే నిజంగా భవిష్యత్తులో కూడా వాళ్ళు పెద్దగా అయిన తర్వాత రామ మందిర నిర్మాణం కొరకు నా వంతుగా మా నాయనగారు 10 రూపాయలు ఇచ్చిందనే సంతోషం తప్పకుండా ఉంటది. ఈరోజు మనం చాలా చోట్ల చాలా సందర్భాల్లో చాలా సంఘటనలు చూస్తున్నాం. ఇది కొన్ని గ్రామాల లోపల మీరు వాట్సాప్ లో అందరు కూడా చూసింటారు. అవ్వని పాపం ఆ బాబ్రీ మసీద్ తీసేయమని చెప్పేసి గవర్నమెంట్ ని వేడుకున్నాం చాలా సందర్భాల్లో. ఎక్కడ కూడా గవర్నమెంట్ మన యొక్క మాటని పెడచెవిన పెట్టింది. 1990లో ములాయం సింగ్ యాదవ్ అనే యొక్క క్రూరుడు ఇప్పుడు ఆ యొక్క రాష్ట్రానికి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి అవుతున్నాడు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం వచ్చే కరసేవకులు పిట్టను కాల్చేస్తానని చెప్పినాడు. అక్కడికి ఎవరిని కూడా ఒక పిట్టను కూడా అటువైపు రానియకుండా చేస్తానని చెప్పినాడు. కానీ లక్షలాది మంది కరసేవకులు అక్కడికి వెళ్ళి అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ఆ యొక్క ఏదైతే కలంకం ఉందో ఆ బాబ్రీ మసీద్ ఎక్కడ ఏదైతే ఉన్నదో దాన్ని కూల్చడం కోసం ప్రయత్నం చేశారు. అనేక మంది అసూలు బాశారు. దాంట్లో రామ్ కోటారి అనుకోకుండా అందరము అన్ని పార్టీలు ఇక్కడ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ మిగతా వాళ్ళు అందరూ దయచేసి ఏమనుకోవద్దు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ డిప్యూటీ తహసీల్దార్గా నుండి తహసీల్దార్గా పదోన్నతి పొందిన విజయ్ కుమార్ని పోతుగల్ వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ శ్రీలం జానాబాబు, వైస్ చైర్మన్ కొమ్మాట రాజమల్లు, పాలకవర్గ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు ముచ్చాల దేవేందర్, చిగురు నరేష్, కోలా పరశురాములు గౌడ్, టీఆర్ఎస్ యూత్ నాయకులు శీలం స్వామి, సాయి పాల్గొన్నారు. ఇక్కడ మార్కెట్ కమిటీ డైరెక్టర్లను అందరం ఇక్కడికి డిప్యూటీ ఎంఆర్ఓ నుంచి ఎంఆర్ఓగా అవకాశం వచ్చిన తనకు అన్నను అభినందించడానికి మేము వచ్చినాం ఇక్కడికి. అదేవిధంగా తను అందరికీ ప్రతి ఒక్కరికి ఏ సమస్య ఉన్నా కానీ అందుబాటులో ఉండి అందరికీ సేవలు అందించిండు. దానికి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆయన ఇంకా మంచి పదవులు పొందాలని కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ కోరుకుంటున్నాము. ఖమ్మం నగరంలోని బిలీఫ్ ఆసుపత్రి ఎదుట ఉద్రిక్తత నెలకొంది. స్థానిక 27వ డివిజన్ చెందిన దంపతులు 4 ఏళ్ల చిన్నారి అస్వస్థతకు గురి కావడంతో ఆసుపత్రికి తరలించారు. వైద్యం చేసిన ఫలితం లేకుండా పోయింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ చిన్నారి మృతి చెందిందని చిన్నారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆరోపించారు. చిన్నారి మృతితో ఆగ్రహానికి గురైన బంధువులు ఆసుపత్రిపై దాడికి పాల్పడ్డారు. న్యాయం చేయాలని కోరుతూ ఆందోళనకు దిగడంతో ఆసుపత్రి ఎదుట ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
నారాయణపేట జిల్లా మద్దూరు మండలం కొత్తపల్లి తాండాలో బంజారా సోదరులు తుల్జా భవానీ మాతకు పూజలు నిర్వహించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఆనవాయితీగా నిర్వహించే ఈ ఉత్సవాలను నిరాడంబరంగా నిర్వహించారు. ప్రతి ఇంటిలో ఏడాది కాలంలో పండిన ధాన్యపు సంచుల నడుమ తుల్జా భవానీ మాత చిత్రపటాన్ని ఉంచి పూలు పండ్లు నైవేద్యం సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అంబిబాయ్, మాజీ సర్పంచ్ గోపాల్, శంకర్, జుక్యానాయక్, దర్యానాయక్, పాండు పలువురు గ్రామ పెద్దలు పాల్గొని తాండా ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఇది ఎన్నో సంవత్సరాలుగా జరుపుకుంటాం. ఇప్పటికైనా కంటిన్యూ జరుగుతుంది. ఇది 2 సంవత్సరాలకు ఒకసారి మేము అందరము తాండవాసులు అందరూ కలిసి కట్టువరుసగా అందరూ కలిసి ఇంటింటికి అందరూ ఉత్సాహంగా పండుగ తుల్జాభవాని పండుగ ఉత్సాహంగా జరుపుకుంటాము. ఏంటంటే ఇది తుల్జాభవాని అంటే ఏంది, మా ఇంటి దేవత ఇంటికి బంజారాకు మా ఇంటి దేవతగా సాత్ ఇచ్చిన దేవత ఇది తుల్జాభవాని. ప్రతి ఒక్కరూ మేము మినిమం ప్రతి ఇంటికి 1,50,000 ఖర్చుతోనే పండుగ సందర్భంగా జరుపుకుంటాం. తండ మొత్తం మా తండ పెద్ద 500 ఇల్లు ఉంటుంది మా గ్రామ పంచాయతీ గురించి. మేము సంవత్సరం నుంచి పండుగ చేయక ఈ సంవత్సరము మాకు కరోనాకు తల్లి అందరికీ మంచిగా సుఖంగా చూసింది. అందువల్ల ఘనంగా జరుగుతుంది పండుగ. మరి మేము అందరం చాలా ఖుషి మీద చేసుకుంటున్నారు మా తండ. మరి అందరికీ पर गिरिजना पंचायत केटानी हमसे नान के अमाउंट पुनः बंबई दिए आए थे ना करोड़ों रुपये हमसे वेतानी हाथ जोड़न నా మళ్ళీ 3 సంవత్సరాలు 4వ సంవత్సరం చేసినాము. చేసే తుల్జాభవానికి పోతాం మేము నుంచి ఇంటికి బాగా తీసుకొని వచ్చి మాకు మంచిగా చేసుకొని పండుగ చేసుకొని మళ్ళీ తొలకపోయి. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలో ఎంపీపీ గూడెపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. స్థానిక సంస్థలకు నిధులు కేటాయించిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూర్నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ వారి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కాకుండా ఈ ఉన్నటువంటి హుజూర్నగర్ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు ఇంకా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాటితో పాటు ప్రజాప్రతినిధులు అందరూ కూడా వారు మన స్థానిక సంస్థలకి నిధులు ఇవ్వాలని చెప్పడంతో వారు కూడా కేసీఆర్ గారు కూడా ఈ జిల్లా పరిషత్ చైర్మన్లతోటి వారితో సమావేశం అయ్యి వారికి ఉన్నటువంటి కష్ట నష్టాలను తెలుసుకొని వెంటనే వారికి విధులు ఇచ్చే విధంగా ప్రణాళికలు తయారు చేయాలని ప్రభుత్వానికి సూచించడం జరిగింది. దానిలో భాగంగానే వారు ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు, జిల్లా పరిషత్ చైర్మన్లకు, ఎంపీపీలకు ఎటువంటి ఇంతవరకు కూడా ₹1 నిధులు కూడా లేకపోయిన కారణంగా వారికి కూడా ఈ యొక్క పల్లె ప్రగతిలో కానీ మిగతా వాటిల్లో కూడా ప్రజలతోటి భాగస్వామ్యంగా ఉండేందుకు వారికి కూడా కొంత నిధులను ఏర్పాటు చేసినందుకు కేసీఆర్ గారికి ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. దానికి సహకరించినటువంటి మా జిల్లా మంత్రి గారికి, మా హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి గారికి. ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండలంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ రామజన్మభూమి విరాళాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా బీజేపీ కార్యకర్తలందరూ రామమందిర నిర్మాణానికి విరాళాలు సేకరించారు. ఇది రామమందిర నిర్మాణం రాజకీయ పార్టీలకు అతీతమని, ప్రజలందరూ ఇందులో భాగస్వాములు కావాలని పాయల్ శంకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యుడు అంక రమేష్, మండల బీజేపీ అధ్యక్షులు కటకం రామదాస్, లోక ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అదేవిధంగా మిగతా ప్రతి ఒక్కరు కూడా అందరం కలిసి ఈరోజు జైనద్ గ్రామంలో రామ మందిర నిర్మాణంలో మీ భాగస్వామ్యం కూడా ఉండాలని ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజల నుంచి వస్తున్నటువంటి అపూర్వ స్పందన తప్పకుండా మేము అదృష్టంగా భావిస్తున్నాం. ఈ జన్మలో
రామ మందిర నిర్మాణానికి అయ్యేటటువంటి ఖర్చులో మా ఇంటి నుంచి కూడా మేము భాగస్వామ్యం కావడం మాకు సంతోషంగా ఉందని ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ ఉన్నారు. 10 రూపాయల నుండి మొదలు పెడితే 10 రూపాయలు, 100 రూపాయలు, అదేవిధంగా శక్తి ఉన్న వాళ్ళు 1000 రూపాయలు కూడా దాంట్లో విరాళంగా ఇవ్వచ్చు. ఇప్పటికీ ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంతో సంతోషంతో మాట్లాడుతున్నారు. మేమంతా కూడా తప్పకుండా మందిర నిర్మాణంలో భాగస్వాములు అవుతామని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం కాదు. ఇది హిందూ బంధువులందరికీ సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని వీరభద్రస్వామి ఆలయాన్ని జాతీయ కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి మెంబర్ మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ సందర్శించారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు పార్టీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. పూజారులు, ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి తెలంగాణలో స్థానమే లేకుండా పోయింది. టీడీపీకి కూడా లేకుండా పోయింది. యావత్తు తెలంగాణ ఉద్యమమే 60 సంవత్సరాల నుంచి ఆంధ్ర పెత్తందారులకు ఆంధ్ర అగ్రవర్ణాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం ఆత్మగౌరవ పోరాటం. రాజకీయ పార్టీలు ఎవరైనా పెట్టుకోవచ్చు, తెలంగాణలో ఎవరైనా పార్టీలు స్థాపించవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు. కానీ తెలంగాణ ప్రజలు తెలంగాణేతరుల యొక్క ఆధిపత్యాన్ని స్వీకరించడానికి సిద్ధంగా లేరు. తెలంగాణ ఉద్యమం నీళ్లు, నియామకం, ఇంకొక దొరసానులను స్వీకరించడానికి తెలంగాణ ప్రజలు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలో ఈ నెల 15న సీఎం కేసీఆర్ జన్మదినం పురస్కరించుకొని సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ, ప్రజాప్రతినిధులు గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా ప్రతి గ్రామంలో 1000 మొక్కలు నాటడానికి శ్రీకారం చుట్టారు. గ్రామాల్లో మొక్కలు నాటడానికి ఏర్పాట్లు చేసినట్లు కొండాపూర్ ఎంపీటీసీ చందర్ నాయక్, సర్పంచ్ తాండా సర్పంచ్ సరియు నాయక్ తెలిపారు. మా కాన్స్టిట్యూన్సీ బాజిరెడ్డి గోవర్ధన్ గారి మనుషుల మేము, మా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కేసీఆర్గా మన తెలంగాణ ముఖ్యమంత్రి పుట్టినరోజుగా అన్ని గ్రామంలో 1000 మొక్కలు, పెద్ద గ్రామంలో 2000 మొక్కలు, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో మొక్కలు నాటాలని అందరి ఆదేశాల ప్రకారం, జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మేము మా గ్రామంలో 1000 మొక్కలు పెట్టడానికి నేను ఎంపీటీసీగా, నాతో 3 సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డా నంబర్లు అందరూ కూడా ఆ నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి ఈరోజు మేమందరం ఏకదాటి ఉండి టీఆర్ఎస్ పార్టీకి ముందంజలో తీసుకుపోయి బాజిరెడ్డి గోవర్ధన్ గారి ఆదేశాల ప్రకారం మా గ్రామంలో మంచి అభివృద్ధి జరుగుతుంది. మంచి వారి మరియు మా ఎమ్మెల్యే టైగర్ బాజిరెడ్డి గోవన్న గారికి కేసీఆర్ తీసుకున్న నిర్ణయందు గ్రీన్ ఛాలెంజ్ చాలా ఉపయోగపడుతుంది. కేసీఆర్ గారికి మరియు మా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గారికి అభినందనాలు. ఎమ్మెల్యే సార్, మా సర్పంచ్ల కేసీఆర్ గారి పుట్టినరోజు. జనగాం జిల్లా దేవరపొల మండలంలో 149 మంది ఆరోగ్య శాఖ, రెవెన్యూ, పోలీసు శాఖ సిబ్బంది వ్యాక్సినేషన్ వేసినట్లు మెడికల్ ఆఫీసర్ అనుషారెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ వ్యాక్సిన్పై అపోహలను వీడాలని, ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి టీకా తీసుకోవాలని సూచించారు. పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. మన హెల్త్ డిపార్ట్మెంట్, అంగన్వాడీ డిపార్ట్మెంట్ కలిపి 149 మెంబర్స్కి ఇప్పటివరకు వ్యాక్సిన్ ఇచ్చాము. రెవెన్యూ నుండి 6 మెంబర్స్కి ఇచ్చాము, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా 6 మెంబర్స్కి ఇచ్చాము. సో ఈరోజు మొత్తం కూడా 68 మెంబర్స్ బెనిఫిషరీస్ని వ్యాక్సినేషన్కి అలాట్ చేశారు. సో ఇప్పటి వరకు కూడా కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఇచ్చాము. వీళ్ళందరికీ కూడా ఫస్ట్ డోస్ అయిపోయింది. మళ్ళీ కూడాను నెక్స్ట్ సెకండ్ డోస్ అనేది 14th నుంచి స్టార్ట్ చేస్తున్నారు హెల్త్ డిపార్ట్మెంట్కి ప్లస్ ఐసీడీఎస్ డిపార్ట్మెంట్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆదిలాబాద్ జిల్లాలో రైతులతో బట్టి విక్రమార్క ముఖాముఖి, నూతన చట్టాలపై రైతులతో చర్చించిన బట్టి. కోడంగల్లో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పర్యటన, అభివృద్ధి పనులపై అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష.
ఖమ్మం నగరంలో ఉపాధ్యాయుల ధర్నా, పీఆర్సీ పదోన్నతులు అమలు చేయాలని డిమాండ్. వికారాబాద్ జిల్లాలో ఘనంగా శ్రీరాముని శోభాయాత్ర, పాల్గొన్న రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యుడు ప్రహ్లాద్ రావు. పెద్దపల్లి జిల్లాలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడి, 57 మంది అరెస్టు, 6 లక్షల నగదు స్వాధీనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నమస్కారం.